చంద్రబాబు మీద వ్యతిరేకులు చేసే విమర్శకు తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్లోనైనా చంద్రబాబు తాను చెప్పిన మాటలకి కొంతమేరకైనా కట్టుబడి ఉంటారు అని అంత ఆశించారు. కానీ ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ని 3,22,000 కోట్లకు చేర్చారు. చాలా పెద్ద మొత్తం. గడిచిన బడ్జెట్ కంటే సుమారుగా 25,000 కోట్ల రూపాయలు అదనం. ఇంత పెద్ద మొత్తం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా అందులో చంద్రబాబు చెప్పినటువంటి ఎన్నికల హామీల విషయంలో, ముఖ్యంగా సూపర్ 6 విషయంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధపడిన దాఖలాలు లేవు. ఇప్పటికే ఒక ఆర్థిక సంవత్సరం గడిచిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ వంటి పథకాలు కానీ అమలైనటువంటి దాఖలాలు లేవు. దాంతో ఒక ఏడాది పాటు రైతులకి, పాఠశాలలకు పిల్లలను పంపించే తల్లులకి, మత్స్యకారులకు కూడా పంగనామం పెట్టినట్టే అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వచ్చే ఏడాది బడ్జెట్లో కూడా తల్లికి వందనానికి, అన్నదాత సుఖీభావకి నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించి వాటిని అందిస్తాము అని చెప్పినప్పటికి కూడా ఎప్పుడు ఇస్తారు, ఎంత మేరకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అన్న విషయాల్లో పూర్తి స్థాయి స్పష్టత అయితే రాలేదు. తల్లికి వందనానికి సంబంధించి వచ్చే మే నెలలోనే ఇవ్వబోతున్నాం అంటూ చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో వెల్లడించారు. కానీ తాజాగా పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తాము అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళ విద్యార్థులందరికీ ఇస్తాము అంటూ చెప్పుకొచ్చారు. పాఠశాలలకు పిల్లలు పంపుతున్న తల్లులందరికీ అందిస్తాము అంటూ వెల్లడించారు. కానీ ఎంత బడ్జెట్ కేటాయించినట్టు, ఎంత మొత్తం ఇవ్వబోతున్నట్టు, ఎన్ని లక్షల మందికి అందిస్తారన్నట్టు ఆ విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఎందుకని ఆ విషయాన్ని బడ్జెట్లో పూర్తిగా సమగ్రంగా వెల్లడించడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు? ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. అదే సమయంలో అన్నదాత సుఖీభావకు మాత్రం 9,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు వ్యవసాయ బడ్జెట్ సందర్భంగా అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఓకే, అది 52 లక్షల మందికి 14,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వెల్లడించేందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించారని అనుకుందాం. మరి మిగిలినటువంటి పథకాలు, ముఖ్యంగా ఉచిత బస్సు ఏమైంది? దాంతోపాటుగా నిరుద్యోగ భృతి ఎందుకని ప్రస్తావించలేదు? వాటితో పాటుగా మహిళలకు నెలకి 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినటువంటి మాట ఎందుకని మర్చిపోయారు? ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సూపర్ 6లో 3 హామీలకి ఇంకా ఈ ప్రభుత్వం మాట మాత్రం కూడా ప్రస్తావించట్లేదు. కేవలం 3 హామీల వరకు మాత్రమే ఇప్పుడు మాటలు చెప్తున్నారు. ఆచరణలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. మిగిలినటువంటి 3 హామీలకి మాటలు కూడా లేకపోవడంతో ఇంకా అసలు అమలయ్యేనా అనేటువంటి సందేహం చాలామందిలో వ్యక్తమవుతుంది. అసలు చంద్రబాబు తాను చెప్పినటువంటి మాటకి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పినటువంటి మాటకి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది అనేటువంటి సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి సూపర్ 6లో మిగిలినటువంటి హామీలు ఎన్నటికి ఆచరణ రూపంలోకి వచ్చానో చూద్దాం మరి.